రొమ్ము క్యాన్సర్ సూచనలు మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. రొమ్ము క్యాన్సర్ ఎప్పుడైనా ఒక కణితి ఒక గడ్డలాగానే మనకి బయటపడుతుంది. కణితి ఇది మోస్ట్ కామన్. రెండోది ఏమైనా నిప్పుల్ డిశ్చార్జ్ అది కూడా రక్తం లాంటిది, ఏమైనా బ్లీడింగ్ నిప్పుల్ డిశ్చార్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మూడోది స్కిన్లో అంటే ఉన్న చర్మంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అంటే లోపల రిట్రాక్షన్ కానీ కలర్ మారడం కానీ చాలా ఇంపార్టెంట్. అలాగే రొమ్ము సైజులో అంటే రెండు రొమ్ములు కంపారిజన్ చేసి ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ జరగడం వలన అది ఒక ప్రాబ్లం. తర్వాత సంకలో కానీ మన మెడలో కానీ ఏమైనా వాపులు ఉన్నాయంటే మాత్రం ఇవి మనకి ముందుగానే క్యాన్సర్ ఉన్న సూచనలు. సో దీన్ని మనం ఎలా కనిపెట్టాలంటే ఇది మోస్ట్లీ 40 years అబవ్ అంటే 40 ఏళ్ళ పైన తరబడి వాళ్ళకే మోస్ట్ కామన్గా మనం రొమ్ము క్యాన్సర్ చూస్తూ ఉంటాము. అంటే 40 బడి కింద వాళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్. సో దీన్ని మనం ఎలా కనిపెడతాం? సో దానికి ఫస్ట్ టెస్ట్ ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి సూచనలు అంటే గడ్డలు ఉన్నాయి, లేకపోతే నిప్పుల నుంచి డిశ్చార్జ్ వస్తుంది, లేకపోతే చర్మంలో ఏమైనా మార్పు ఉంది, రొమ్ములో సైజులు తక్కువ అవడం, లేకపోతే సంకలో కానీ మెడలో వాపులు కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఈ టెస్టులు మనం చేసుకోవాలి. అందులో ఫస్ట్ మీ చేతిలోనే ఉంది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా అంటారు దీన్ని. అంటే ఏంటి? స్నానం చేసేటప్పుడు చేతిని స్ట్రైట్గా పెట్టి ఫ్లాట్గా మీ రొమ్ముని మీరు టచ్ చేసుకొని చూసుకోవాలి. అది ఫస్ట్ టెస్ట్. సెకండ్, ఇలాంటి సూచనలు ఉన్నప్పుడు మీరు భయపడకండి. భయపడి మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ దగ్గర దాచుకోవద్దు. దాన్ని కరెక్ట్గా ఒక స్పెషలిస్ట్ దగ్గర దాని గురించి రూల్ అవుట్ చేసుకోవాలంటే అది క్యాన్సరా కాదా అని. ఇది 40 ఏళ్ళ తరబడి వాళ్ళకే చెప్తున్నాను. సో 40 ఏళ్ళ తరబడిన వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? ఒక డాక్టర్ చేపెట్టి మీరు చూసిన గడ్డకి డాక్టర్ పెట్టిన గడ్డకి చెప్పడానికి సులువుగా ఉంటుంది, అంటే ఇది క్యాన్సరా కాదా అనేది. అది రెండో టెస్ట్. మూడవది అన్నది మ్యామోగ్రఫీ. ఈ మ్యామోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైనది. మనకి కొన్నిసార్లు చేతికి తగలవు, అవి మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటాం. అంటే చిన్న కాల్షియం డిపాజిట్స్ అవి మన చేతికి తగలవు. ఓన్లీ డిజిటల్ మ్యామోగ్రఫీ అంటాం. అంటే ఎక్స్రే తీసినప్పుడు ఒక చుక్కల్లాగా ఆ మైక్రో క్యాల్సిఫికేషన్స్ తగులుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. అది మోస్ట్ కామన్ టెస్ట్ అనమాట. అంటే మూడోది మోస్ట్ కామన్గా మనం చేసేది మ్యామోగ్రఫీ. అయితే ఇప్పుడు ఈ మూడు చేయించుకున్న తర్వాత మనకి తెలిసిపోతుంది ఏంటి, ఇది క్యాన్సర్ ఉందా లేదు అనుకుంటే హ్యాపీ, మీరు రొటీన్ స్క్రీనింగ్ వెళ్ళిపోవచ్చు. అంటే బయాన్యువల్లీ 2 yearsకి ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవచ్చు. సపోజ్ వాళ్ళు సస్పీషియస్గా ఉంది అంటే అనుమానంగా ఉంది అని చెప్తున్నారంటే మాత్రం అప్పుడు మీకు ఒక ప్రోటోకాల్ వస్తుంది, స్క్రీనింగ్ ప్రోటోకాల్. ఎవరైనా ఎప్పుడైనా మ్యామోగ్రఫీ కానీ లేకపోతే డాక్టర్ గారు చేపెట్టినప్పుడు అనుమానంగా ఉంది అని చెప్తున్నారంటే మాత్రం మనం ఒక సూది టెస్ట్ FNAC కానీ ట్రూ కట్ బయాప్సీ ద్వారా మనం దాన్ని నిర్ధారిస్తాం. ఒకవేళ FNAC ట్రూ కట్ బయాప్సీలో నార్మల్ వచ్చిందంటే ఏం భయపడక్కర్లేదు. కానీ అందులో ఏమైనా ప్రాబ్లం వస్తే కానీ మనం ఏదైనా ట్రీట్మెంట్ ముందుగానే కనిపెట్టచ్చు. సో స్క్రీనింగ్ ఇంటర్వల్, సపోజ్ కొన్నిసార్లు FNAC చేయాలా వద్దా లేకపోతే బయాప్సీ చేయాలా వద్దా అన్న డౌట్లు వస్తూ ఉంటాయి టెస్ట్ చేసినప్పుడు. అలాంటప్పుడు మాత్రం డాక్టర్ గారు మీకు క్లోజ్డ్ స్క్రీనింగ్ అని చెప్తారు. అంటే 3 నెలలకు ఒక్కసారి డాక్టర్ చేపెట్టి మీకు చూస్తారు ఏమైనా గడ్డలో మార్పులు వస్తున్నాయా, లేకపోతే తిత్తుల్లో డిశ్చార్జ్లో ఏమైనా మార్పు వస్తుందా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ అవుతున్నాయా, ఇవన్నీ క్లోజ్గా మానిటర్ చేస్తుంటారు. సో ఇలా చేయడం వల్ల ఏదైనా మనం ముందుగానే కనిపెట్టచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు భయపెట్టడానికి కాదు. ఏదైనా మీ ఒంట్లో సమస్య ఉంది, ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయంటే ముందుగానే డాక్టర్ని సంప్రదించి రూల్ అవుట్ చేసుకోండి. అది కాదు అని ఉంది అంటే మాత్రం మనం దాన్ని ముందుగానే ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసి ఈ క్యాన్సర్ బారి నుంచి మీరు బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు.